ముక్కు మొహం తెలియని వాళ్ళకి మన గురించి చెప్పకూడదని తెలియదా? చిన్న చిన్న విషయాలు కూడా అర్థం చేసుకోవడం తెలియదా నీకు? కేశవ్, సావిత్రితో అలా నేను మాట్లాడేది? తను ఎవరనుకున్నా? ఈ ఇంటి పెద్ద కొడాలు. తనతో అలా నేను మాట్లాడేది? నాకేం తెలీదు. ఎవరితో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలీదు. నన్ను క్షమించండి. చాలా సంతోషంగా ఉందన్నా. ఎందుకు? సావిత్రి ఈ ఇంటి పెద్ద కోడలని నువ్వన్నందుకు. ఆగండి సార్. చెక్ పోస్ట్ దగ్గర రాకుండా వెళ్ళిపోయే పర్మిట్ లేని లారీలాగా అంత స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు ఎక్కడికి? కొంచెం ఇంపార్టెంట్ పనుంది. ఇంపార్టెంట్ పనులు ఎవరికీ తెలియకుండా చేయడంలో తమరు సిద్ధహస్తులు కదండి. మమ్మల్ని అందరినీ వెధవలు చేసి ఒక ముఖ్యమైన పని సక్సెస్ఫుల్ గా చేశారు. ఇంకా తమరు చేయాల్సిన ముఖ్యమైన పనులే ఉన్నాయో. మనం ఒకటనుకుంటే మరొకరు ఇంకోలా అనుకుంటారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. మీ అభిప్రాయాన్ని అనుమానాన్ని క్లియర్ చేయవలసిన అవసరం నాకైతే లేదు. తప్పించుకోవాలని చూడకో. నీ తెలివితేటలు నా దగ్గర చూపిస్తే ఎలా చెప్పు? ఆ గొర్రెనేం చేసావు? కట్టేశావా? ఖతం చేశావా? ఆ గొర్రెకి కొమ్ములు లేవు పాపం. పెళ్ళయిన తర్వాత ఒక్కసారి కూడా రాలేదు. ఎందుకు రాలేదు వాడు? అప్పుడంటే సావిత్రి తను చేసుకోవాల్సిన అమ్మాయి కాబట్టి తరచూ వచ్చేవాడు. ఇప్పుడు సావిత్రి ఎమ్మెల్యే రాజశేఖర్ గారి భార్య. ఇంకొకరి భార్యని చూడాలని ఎవ్వరూ అనుకోరు, మీలాంటి వాళ్ళు తప్ప. పర్వాలేదు చెప్పు. నువ్వు హత్య చేసుంటావని నేను కూడా అనుకోవట్లేదు. అసలేం జరిగిందో నిజం చెప్పు. వద్దు సార్, నేను ఏదైనా చెప్తే మీరు మళ్ళీ హత్య చేసింది నేనే ఒప్పుకోమని బలవంతం చేస్తారు. నేను మళ్ళీ నిన్ను చావుగట్టక ముందే జరిగిందేంటో చెప్పాలి. చెప్పు. వాళ్ళిదంతా రాజశేఖర్ గారి పెళ్లి కోసం చేశారు. ఏంటి? రాజశేఖర్ గారి పెళ్లి కోసమా? నిజమే చెప్తున్నావా? నేనెందుకు అబద్ధం చెప్పాలి సార్? ఈ పెళ్లిలో నష్టపోయింది నేను. వాళ్ళ స్వార్థం కోసం నన్ను బలిపస్వం చేశారు. నన్ను నమ్మండి సార్. అసలేం జరిగిందో చెప్తావా? చెప్తే నాకు సహాయం చేస్తారా? చెయ్యొచ్చు. నువ్వు చెప్పు. సుమి, సుమి, సుమి. ఓ, ఇక్కడున్నావా? దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావు? 100 కేజీలు బంగారం కావాలనే? 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలనే? నాకు మగబిడ్డే పుట్టాలని వేడుకుంటున్నాను. వావ్, నువ్వు నాకు నచ్చావు. నాలాగా నీకు ఇంత మంచి బుద్ధి ఇప్పుడు వచ్చిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంట్లో ఉండాలన్నా, మీరు నన్ను పొమ్మనకుండా ఉండాలన్నా నేను మగబిడ్డనే కదా కనాలి. నువ్వు ఖచ్చితంగా మగబిడ్డనే కంటావు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీ ఇష్ట ప్రకారమే నేను ఎందుకు నడుచుకోవాలి చెప్పండి? అహల్య, నేను నీతో వాదించడానికి రాలేదు. తాళాల విషయం గురించి ఏం ఆలోచించావు? ఆలోచించడానికే ఉంది, అవి నా దగ్గరే ఉంటాయి. ఇప్పుడవి ఉండాల్సింది నీ దగ్గర కాదు. నాకు విషయం చెప్పండి. పెద్ద కోడలు అంటూ మీరు ఆ సావిత్రిని పెద్ద కోడలి స్థానంలో ఉంచాలని తెగ ఆరాట పడిపోతున్నారు. మీరనుకునే ఆ పెద్ద కోడలు చదివింది ఎంత? ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్. 10వ తరగతి చదివిన ఆ అమ్మాయి ఎమ్మెల్యే రాజశేఖరం గారి ఇల్లు చూసుకోగలదా? ఖర్చులు చూడగలదా? లెక్కలు పెట్టగలదా? వద్దహల్య, నా సహనాన్ని పరీక్షించకు. తాళాలిచ్చే. ఇవ్వను 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 ఇవ్వనని చెప్తే అర్థం కాదా? తాళాలు ఎవరికైనా ఇస్తాను గాని ఈ గతి లేని దానికి మాత్రం చచ్చన ఇవ్వను. గౌరవ పట్టమ్మ గారు.